2005 టర్కీ దేశంలోని ఇస్తాన్ అనే ప్రాంతంలో 1500 గొర్రెలు ఒక కొండ మీద గడ్డిని మేస్తున్నాయి. అప్పుడు ఆ గొర్రెల కాపరి భోజనం చేసి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒక గొర్రె తెలియక కొండ మీద నుంచి కిందకి దూకేసింది. దాంతో ఆ మందలోని మిగతా అన్ని గొర్రెలు కూడా మొదటి గొర్రెలాగే దూకడం మొదలుపెట్టాయి. ఈ ఇన్సిడెంట్లో మొదట్లో దూకిన 450 గొర్రెలు చనిపోయాయి. మిగిలిన గొర్రెలు ఎలా బతికాయి అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ముందుగా దూకిన 450 గొర్రెల డెడ్ బాడీలు కింద పడి ఉన్నాయి. వాటి మీద వెళ్ళి ఈ 1050 గొర్రెలు పడడంతో వాటికి అంతగా దెబ్బ తగలలేదు. అందుకని అవన్నీ సేఫ్గా బ్రతికిపోయాయి. ఒంటె వాటి వెన్నులో నీళ్లు దాచుకుంటుందని మనందరికీ తెలిసిందే. అయితే మీకు ఈ విషయం తెలుసా? ఈ చెట్టు పేరు బావోబాబ్ ట్రీ. ఈ చెట్టు చూడ్డానికి లావుగా డ్రమ్ము ఆకారంలో కనిపిస్తుంది. అయితే ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ చెట్టు తన కాండంలో సుమారు 100 లీటర్ల కంటే ఎక్కువ నీటిని దాచిపెట్టుకుంటుంది. ఈ చెట్టు మొట్టమొదటిసారిగా ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా దేశాల్లో కనిపించాయి. అప్పుడప్పుడు మనం మనిషి పోలిన మనుషులను చూస్తూ ఉంటాం. అలాగే చూడ్డానికి మీలాగే ఉండే మనిషి ఈ భూమి మీద ఎక్కడో ఒక చోట ఉండవచ్చు. అలాంటి వారిని మీరు కనిపెట్టాలనుకుంటున్నారా? అయితే దానికోసం మీరు ట్విన్ స్ట్రేంజర్స్ అనే ఒక వెబ్సైట్ ద్వారా మీలాంటి వారిని కనిపెట్టవచ్చు. ఇది AI ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పనిచేస్తుంది. ఇప్పటికే ఎంతోమంది ఈ వెబ్సైట్ ద్వారా తమలాగే ఉండే వాళ్ళను గుర్తించారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏమో ఎవరికి తెలుసు, మీలాగే ఇంకో పర్సన్ మీలాంటి పోలికలతోనే ఈ భూమి మీద ఎక్కడైనా ఉన్నారేమో. అలా ఎవరైనా కనిపిస్తే నాకు కూడా చెప్పండి. డబ్బు సంపాదించాలంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం వెరైటీగా ఆలోచించినా చాలు. దానికి ఉదాహరణ ఈ వెబ్సైట్. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ హౌ మెనీ పీపుల్స్ పెయిడ్ $1 టు సీ హౌ మెనీ పీపుల్ పెయిడ్ ఇన్ $1 అనే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశాడు. అంటే మీరు అతనికి ఆ వెబ్సైట్లో $1 పే చేస్తే మీలాగే ఎంతమంది అతనికి $1 పే చేశారో తెలుసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు ఎంతమంది $1 పే చేశారో తెలుసుకోవడానికి మీరు కూడా అతనికి $1 పే చేయాలన్నమాట. మొదట్లో ఈ ఐడియాని కొంతమంది స్టూపిడ్ ఐడియా అని, నీకు $1 ఎవరు పే చేస్తారు అని అనేవారు. కానీ ఈ క్రియేటివ్ ఐడియా గురించి ఇంటర్నేషనల్ మీడియా వెబ్సైట్లో పబ్లిష్ అయ్యేసరికి ఇతని దశ మారిపోయింది. ఇప్పటికీ ఎంతోమంది ఇతనికి $1 పే చేసి ఇప్పటి వరకు ఎంతమంది అతనికి $1 పే చేశారో తెలుసుకుంటున్నారు. అలా తనకు వచ్చిన చిన్న ఐడియాని సింపుల్ వెబ్సైట్గా మార్చి మనీ సంపాదిస్తున్నాడు. ఈ ఫ్యాక్ట్ విని మళ్ళీ మీరు అతనికి $1 పే చేయొద్దు. ఇతని పేరు హ్యాన్స్ లాంగ్సేత్. ఇతని గడ్డం 17 అడుగుల 6 ఇంచులు ఉంటుంది. ఈయన ప్రపంచంలోనే అతి పొడవైన గడ్డం ఉన్న వ్యక్తిగా పేరు పొందాడు. ఇతని గడ్డానికి ఎన్నో గిన్నిస్ రికార్డులు కూడా వచ్చాయి. కానీ 1927లో ఈయన నడుస్తున్న సమయంలో అనుకోకుండా తన గడ్డాన్ని తానే తొక్కడం వల్ల మెడ విరిగి చనిపోయాడు. ఈ కనిపించే ఊరి పేరు ఆల్ మదం. అక్కడ ఉండే ఇళ్ళ కిటికీలు ఎప్పుడూ తెరచే ఉంటాయి. కానీ అక్కడ ఇల్లు అన్నీ ఇసుకతో నిండిపోతాయి. అక్కడి ప్రజల్ని ఏదో కనిపించని శక్తి గెంటేసిందని కొందరు అంటుంటే, ఇసుక తుఫానుల కారణంగా ఊరు వదిలి వెళ్ళిపోయారని రీసెర్చర్లు చెబుతున్నారు. అయితే ఈ గ్రామాన్ని 1970లో నిర్మించారట. పిరమిడ్లు భూభాగంపై నిర్మిస్తారని మనకు తెలుసు. కానీ సముద్రంలో కూడా ఓ పిరమిడ్ వంటి నిర్మాణం ఉందని మీకు తెలుసా? 1987లో కిహాచిరో అరటకే అనే ఒక డైవర్ దీన్ని కనిపెట్టాడు. భూమిపై నుంచి సముద్రంలోకి ఆహ్వానిస్తున్నట్లు కనిపించే ఈ భారీ నిర్మాణం సముద్ర మట్టానికి 25 మీటర్ల లోతులో 50 మీటర్ల పొడవు 20 మీటర్ల వెడల్పుతో ఉంది. దీన్ని పరిశీలించిన కొంతమంది 10,000 సంవత్సరాల కన్నా ప్రాచీనమైనదని భావిస్తున్నారు. అయితే దీన్ని మనుషులే నిర్మించారని కొందరు వాదిస్తుంటే, కాదు ఇది సహజ సిద్ధంగా ఏర్పడిందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నిర్మాణాన్ని ఎక్కేందుకు ఉన్న మెట్లు మాత్రం అచ్చం మనుషులు నిర్మించినట్లే ఉన్నాయి. మొక్కలకు ప్రాణం ఉంటుందని, అవి స్పర్శకు, వేడికి, లైట్ వంటి వాటికి రియాక్ట్ అవుతాయని మనందరికీ తెలుసు. కానీ ఒక పరిశోధనలో మొక్కలు శబ్దాల్ని కూడా పసిగడతాయని తేలింది. భూమి లోపల ఉండే మొక్కల వేర్లు నీళ్లు ప్రవహిస్తున్న శబ్దాలను వినగలవు. ఏ వైపు నుంచి అయితే నీళ్లు ప్రవహిస్తున్న శబ్దం వినిపిస్తుందో భూమిలో వేర్లు ఆ వైపుగా ఎక్కువగా పెరుగుతాయి. 100 నుండి 400 హెడ్జెస్ రేంజ్లో నీరు ప్రవహిస్తున్న శబ్దాన్ని వేర్లు పసిగట్టగలవు.
ఇది యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో జరిగిన ఒక పరిశోధనలో ఈ విషయం తెలిసింది. అంతేకాదు, మొక్కలు రియల్ సౌండ్కి ఫేక్ సౌండ్కి మధ్య తేడాను కూడా గుర్తించగలవు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఒకవైపు నీటి ప్రవాహాన్ని ఉంచారు, మరొక వైపు నీరు ప్రవహిస్తున్న శబ్దాన్ని రికార్డ్ చేసి దాన్ని ప్లే చేశారు. కొన్ని రోజుల తర్వాత చూస్తే వేర్లు రికార్డ్ చేసిన వైపు కాకుండా ఎటువైపు అయితే నీళ్లు ప్రవహిస్తున్నాయో అటువైపుకే ఎక్కువగా పెరిగాయి. ఇప్పటి వరకు ఈ భూమి మీద గుర్తించిన అతిపెద్ద సౌండ్ ఏంటో మీకు తెలుసా? అది ఒక అగ్నిపర్వతం పేలిన శబ్దం. 1883న ఇండోనేషియాకి దగ్గరలో ఉన్న క్రికటోవా అనే అగ్నిపర్వతం పేలింది. అది ఎంత పవర్తో పేలిందంటే ఆ ఫోర్స్కి అగ్నిపర్వతం ఉన్న దీపం మాయమైపోయింది. ఆ శబ్దం 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా వినిపించింది. అంతేకాదు, ఆ శబ్ద తరంగాలు భూమి చుట్టూ 5 సార్లు తిరిగాయి. ఆ అగ్నిపర్వతానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక షిప్పులో ప్రయాణిస్తున్న వాళ్ళందరికీ చెవులు పనిచేయడం మానేశాయి. అగ్నిపర్వతం పేలిన ప్రాంతం నుంచి ఏకంగా 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఆ శబ్దం 172 డెసిబుల్స్గా రికార్డ్ అయింది. అంత పెద్ద సౌండ్ క్రియేట్ అయినప్పుడు ఎయిర్ ప్రెషర్లో తేడా వస్తుంది. ఆ తేడాని ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న బారోమీటర్లు కూడా గుర్తించాయి. ఆ శబ్దం కారణంగా 100 అడుగులతో సునామీ ఏర్పడింది. దానివల్ల 36,000 మంది ప్రజలు చనిపోయారు. అంటే ఊహించుకోవచ్చు అది ఎంత పెద్ద శబ్దమో. పోలాండ్లో 19 ఏళ్ల వయసున్న ఇగా జెసికా అనే అమ్మాయికి స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ సర్జరీ చేస్తున్నారు. ఇలా సర్జరీ చేస్తున్నప్పుడు మధ్యలో ఆ అమ్మాయి లేచి, డాక్టర్ నాకు ఆపరేషన్ ఎలా జరుగుతుందని అడిగింది. అసలు అనస్థీషియా ఇచ్చినా కూడా ఆపరేషన్ చేసే సమయంలో లేవడం ఒక వింత అయితే, ఎటువంటి నొప్పి భయం లేకుండా అంత సాధారణంగా మాట్లాడడం చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. అలా సర్జరీ అయ్యే వరకు ఆ అమ్మాయి మాట్లాడుతూనే ఉందట. ఉద్యోగం అంటే కేవలం మనుషులు మాత్రమే చేస్తారని అనుకుంటాం, కానీ ఒక కోతి రైల్వేలో సిగ్నల్ వద్ద ఉద్యోగం చేసిందని మీకు తెలుసా? అది కూడా 2 ఏళ్ళో 3 ఏళ్ళో కాదు, ఏకంగా 9 ఏళ్ళు చేసింది. అవును, మీరు విన్నది నిజమే. అది 19వ శతాబ్దంలో దక్షిణాఫ్రికాలో జరిగింది. హ్యూటన్ రైల్వే స్టేషన్లో సిగ్నల్ మెన్గా పనిచేస్తున్న జేమ్స్ వైడ్ అనే వ్యక్తి ప్రమాదంలో 2 కాళ్ళు కోల్పోవడంతో ఉద్యోగం చేయడం కష్టంగా మారింది. అదే సమయంలో అతను ఒక కోతి ఎడ్ల బండిని నడపడం చూశాడు. దీంతో ఆ తెలివైన కోతిని కొని దానికి జాక్ అని పేరు పెట్టాడు. జేమ్స్ డ్యూటీ సమయంలో జాక్కి అన్ని పనులు చేయడం చూపించాడు. కొన్ని రోజులకు జాక్ తన యజమానికి ఉద్యోగంలో సహాయం చేయడం ప్రారంభించింది. ఆ కోతి ఎంత తెలివైంది అంటే వచ్చిపోయే రైళ్ల హారన్ సౌండ్ ఆధారంగా సిగ్నల్లు మార్చి రైళ్లను సరైన మార్గంలో డైవర్ట్ చేసేది. దాదాపు 40 ఇంచుల పొడవు ఉండే అరటిపండ్లను ఎప్పుడైనా చూసారా? ఇండోనేషియాలోని న్యూ గినియాలో ఆర్ఫాక్ పర్వతాల్లో మనం ఎప్పుడూ చూడనంత పెద్ద అరటిపండ్లు పండుతాయి. అక్కడ చెట్లు కూడా సాధారణమైన అరటి చెట్ల కంటే చాలా ఎత్తుగా ఉంటాయి. ఈ అరటి పండ్లను మూసా ఇంజిన్స్ హైలాండ్ అరటి అని కూడా పిలుస్తారు. దీని ఆకులు 5 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు ఉంటాయి. ఈ మూసా ఇంజిన్స్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అరటి చెట్లుగా గుర్తింపు పొందాయి. ఒక అరటిపండు తింటే రోజంతా భోజనం తినకుండా సరిపోతుంది కదా. చైనాలోని ఇన్వెస్ డిఫెన్స్ వుహాన్ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు ఇన్విజిబిలిటీ క్లోక్ పేరుతో ఓ డ్రెస్సు రూపొందించారు. దాని ప్రత్యేకత ఏంటంటే ఇది మన శరీరాన్ని కనపడకుండా దాచిపెడుతుంది. అంతేకాకుండా ఇది శరీరాన్ని దాచిపెట్టడమే కాదు, కెమెరాలకి కనిపించకుండా మాయం చేసేస్తుంది. ఈ కోటు వేసుకుంటే సీసీ కెమెరా మిమ్మల్ని కనిపెట్టలేదు. సినిమాల్లో ఆత్మలను చూపించినట్టుగా మనిషి శరీరం లోపల నుంచి వెనకాల ఉన్నవి కూడా కనిపిస్తాయి, కానీ మనిషి మాత్రం కనిపించడు. దీని ఖర్చు కూడా చాలా తక్కువేనట. ఒకవేళ ఇది కనుక మీకు దొరికితే దీన్ని దేనికోసం యూజ్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనుషుల ఆకృతులు భిన్నంగా ఉండడం చూసాం, కానీ ఒక మహిళ ఒంటె ఆకారంలో ఉండి అచ్చం అలానే నడుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. 1880స్లో
మోకాళ్ళు వెనుకకు వంగిపోయిన పరిస్థితుల్లో యుఎస్లో ఎల్లా హార్పర్ జన్మించారు. ఆమె నడకను చూసి ప్రజలంతా ది క్యామెల్ గర్ల్ అంటూ పిలిచేవారు. అయినప్పటికీ ఆమె కృంగిపోకుండా సర్కస్లో పనిచేశారు. ఇలా వారానికి ఆమె $200 పైగా సంపాదించేవారట. నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి రోబో పాములను పంపనున్నారు. ఈ రోబో పాములు శనిగ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో ఎన్సెలడస్ అనే ఒక ఉపగ్రహంపై పరిశోధనలు చేయనున్నాయి. 1789లో కనుగొన్న ఈ ఉపగ్రహం మంచు పొరల కింద ఓ సముద్రం ఉన్నట్లు నాసా భావిస్తోంది. దాని గుట్టును తెలుసుకునేందుకు ఈ రోబో పాములను పంపి సముద్రంలో జీవం ఉందేమో తెలుసుకోనుంది. 10 సెంటీమీటర్లు ఉండే ఈ పాములు మంచును తవ్వి లోపలికి వెళ్లేందుకు వీలుగా తయారు చేశారు. సెన్సార్లు, కెమెరాలతో ఉండే ఈ పాములు అక్కడ జీవజాతిని గుర్తించి భూమికి సమాచారం ఇవ్వనున్నాయి. ఈ ప్రయోగం ఇప్పుడైతే కాదు, 2050లో జరగచ్చు. 2015లో BMW కంపెనీ ఏప్రిల్ ఫూల్స్ డే స్పెషల్ అనే ప్రకటన విడుదల చేసింది. అదేంటంటే మీ పాత కారుతో వస్తే కొత్త BMW కారు ఇస్తామని వారు చెప్పారు. అంతా ఏప్రిల్ ఫూల్స్ ఫ్రాంక్ అని భావించి ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ ఒక మహిళ పాత నిస్సాన్ కారుతో వెళ్ళింది. BMW కంపెనీ తన మాట నిలబెట్టుకుని దాదాపు $50,000 విలువైన కొత్త BMW 1 సిరీస్ కారును ఆమెకు బహుమతిగా ఇచ్చింది. ఇది 1971లో చైనాలోని చాంగ్షా నగరంలో జరిగిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ. హ్యాన్ రాజవంశం నాటి ఒక పురాతన సమాధిని తవ్వుతుండగా పురావస్తు శాస్త్రవేత్తలు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. వారికి దొరికిన మృతదేహం ప్రపంచంలో అత్యంత ఉత్తమంగా భద్రపరిచిన ఒక మమ్మీ. ఆమె పేరు షిన్ జుయ్. సాధారణంగా మమ్మీలు ఎండిపోయిన లేదా చర్మం ఊడిపోయిన స్థితిలో ఉంటాయి. కానీ షిన్ జుయ్ శరీరం మాత్రం చనిపోయిన కొద్దిసేపటి క్రితం వ్యక్తిలాగే ఉంది. ఆమె చర్మం ఇంకా మృదువుగా ఉంది. ఆమె కీళ్ళు వంగుతున్నాయి మరియు ఆమె సిరల్లో రక్తం కూడా మిగిలి ఉంది. శాస్త్రవేత్తలు ఆమెకు స్లీపింగ్ బ్యూటీ అనే ముద్దు పేరు పెట్టారు. 1972లో ఆమెకు శవపరీక్ష నిర్వహించినప్పుడు మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆమె కడుపులో జీర్ణం కాని 138 పుచ్చకాయ విత్తనాలు దొరికాయి. అంటే ఆమె చనిపోవడానికి కేవలం 1 గంట ముందు మాత్రమే ఆ పుచ్చకాయ తినదని అర్థమైంది. ఆమె విలాసవంతమైన జీవనశైలి కారణంగా ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ మరియు గుండెపోటు వంటి సమస్యలతో బాధపడిందని కూడా తేలింది. అసలు ఆమె శరీరం 2000 సంవత్సరాలు ఎలా పాడవకుండా ఉంది. దీనికి కారణం ఆమెను ఖననం చేసిన విధానం. ఆమె శరీరాన్ని గాలి చొరబడిన విధంగా లోతైన సమాధిలో ఉంచి 4 వేర్వేరు శవపేటికల్లో పెట్టారు. అంతేకాకుండా ఆమె శరీరం 80 లీటర్ల రహస్య ద్రవంలో మునిగి ఉంది. ఇది బ్యాక్టీరియాను పెరగకుండా నిరోధించింది. ఆమె సమాధి ఒక నిధుల గని లాంటిది. అందులో పట్టు దుస్తులు, మేకప్ సామాగ్రి, ఆహార పదార్థాలు, సంగీత వాయిద్యాలు మరియు సేవకుల చెక్క బొమ్మలు, మొత్తం 1400కు పైగా విలువైన వస్తువులు లభించాయి. ఇవన్నీ హాన్ రాజవంశం నాటి జీవనశైలికి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. 1518లో ఫ్రాన్స్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అది ఏంటంటే ఒకరోజు ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి ఉన్నట్టుండి డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది. ఆ తరువాత మరికొంతమంది ఆమెతో చేరి ఆగకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అది ఎంతగా అంటే లోకాన్నే మరిచెట్టుగా. ఎంతసేపు అంటే నిమిషాలు కాదు, గంటలు కాదు. వాళ్ళకి డీహైడ్రేషన్ అండ్ హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయే వరకు డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే అక్కడ కలుషిత గోధుమల వల్ల ఏర్పడే ఎర్గెట్ అనే ఫంగస్ అని కొందరు, కాదు ఇది సెయింట్ విటస్ అనే ఒక క్రిస్టియన్ ఇచ్చిన శాపం అని భావించారు. కానీ ఆ రోజు వాళ్ళందరూ అలా ఎందుకు డ్యాన్స్ వేశారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సిమో హెహా. ఇతనే మన ప్రపంచంలో అత్యంత ఘోరమైన స్నైపర్ షూటర్. 1939-40 మధ్య వింటర్ సీజన్లో ఫిన్లాండ్కి సోవియట్ యూనియన్కి మధ్య ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇతను 500 మంది పైగా శత్రువులను కాల్చి చంపాడు. ఆ యుద్ధానికి ముందు అతనైతే సరదా కోసం వేటాడడం, రైఫిల్ షూటింగ్ చేయడం అండ్ ఫార్మింగ్ అయితే చేసేవాడు. ఈ యుద్ధం కోసం M28-30 రైఫిల్ను తానే స్వయంగా తయారు చేసి చరిత్రలో భయంకరమైన స్నైపర్గా మారిపోయాడు. ఫ్రెండ్స్, మన దేశంలో కూడా ఒక భయంకరమైన స్నైపర్ షూటర్ ఉన్నాడు. అతని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా అతని నేమ్ చెప్తారు. చైనాలోని షాంఘై సిటీలో ఉండే హాంగ్ పింగ్ అనే వ్యక్తికి రోడ్డు పక్కనే ఒక ఇల్లు ఉంది.
అయితే ఆ రోడ్డును వెడల్పు చేసి హైవే నిర్మించాలని అక్కడి ప్రభుత్వం అనుకుంది. అప్పుడు గవర్నమెంట్ అతని దగ్గరకు వెళ్ళి 2 కోట్లు ఇస్తాము, ఇల్లు ఖాళీ చేయమని చెప్పింది. అయితే ఆ డబ్బు తనకి సరిపోదని, అంతకంటే ఎక్కువ కావాలని తను డిమాండ్ చేశాడు. సో విసుగు చెందిపోయిన గవర్నమెంట్ ఆ ఇంటిని ముట్టుకోకుండా దాని చుట్టూ హైవే నిర్మించింది. సో అప్పటి నుంచి వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా హైవే కింద ఉన్న టన్నెల్ నుంచి వెళ్లాల్సి వస్తుంది. అండ్ అంతేకాకుండా అది ఒక టూరిస్ట్ ప్లేస్గా కూడా మారిపోయింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి తనని ఒక కార్ డ్రైవర్ తన కారులో ఎక్కించుకోలేదని కోర్టులో కేసు వేసింది. ఈమె పేరు డాంగ్ డెమోస్. అమెరికాకు చెందిన ఈ అమ్మాయి పార్టీకి వెళ్ళడానికి లిఫ్ట్ కంపెనీ కార్కి చెందిన రైడ్ హెయిలింగ్ కార్ని బుక్ చేసుకుంది. అయితే ఈమె 221 కేజీల బరువు ఉంటుంది. ఆమెను చూసిన కార్ డ్రైవర్ ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకోవడానికి నిరాకరించాడు. అండ్ అంతేకాకుండా మీరు ఎక్కితే నా కార్ టైర్లకు ప్రమాదకరమని, మీరు ఏదైనా పెద్ద కార్ని బుక్ చేసుకోమని ఆమెతో చెప్పాడు. దాంతో అవమానంగా భావించిన డాంగ్ డెమోస్ కోర్టులో నష్టపరిహార దావాను వేసింది. దాంతో లిఫ్ట్ కంపెనీ స్పందిస్తూ ఇలాంటి వివక్షతను మేము కూడా సహించం అని ఆ డ్రైవర్ని జాబ్లో నుంచి తీసేసింది. ఫ్రెండ్స్, ఆ డ్రైవర్ ప్లేస్లో ఉంటే మీరు ఏం చేసేవారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇటీవల శాస్త్రవేత్తలు ఇండోనేషియాలోని మడూరా స్ట్రైట్ సముద్రం అడుగున పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల్లో 140,000 సంవత్సరాల కిందటి సుందాల్యాండ్ అనే ఒక ప్రాంతాన్ని కనుగొన్నారు. అక్కడ 2 పురాతన మానవ తలలు కనిపించాయి. వాటిని పరిశీలించిన తరువాత ఇవి హోమో ఎరెక్టస్ అనే మానవ జాతికి చెందినవని తేలింది. అండ్ అంతేకాకుండా కొమాడో డ్రాగన్లు, గేదెలు, జింకలు మరియు ఇప్పుడు అంతరించిపోయిన స్టెగోడాన్లతో కలిపి 36 విభిన్న జాతుల కళేబరాలను కనుగొన్నారు. కనుగొన్న జంతు అవశేషాలలో కొన్నింటిపైన ఆయుధాలతో కోసిన మచ్చలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే హోమో ఎరెక్టస్ జాతి వీటిని వేటాడి చంపినట్లుగా భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇంతటిదైతే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.